తెలుగు సినీ టీవీ కాస్ట్యూమ్స్ యూనియన్ తరపున 24 క్రాఫ్ట్స్ తరపున ఈ రోజున ఇక్కడ ధర్నా అయితే నిర్వహించారు అన్నపూర్ణ స్టూడియోస్. వారినితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్మికుల సమస్యలు ఏంటి అని అన్న, మీ కార్మికుల సమస్యలు ఏంటి? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొడ్యూసర్ అందరికి నమస్తే. ఏమంటే మాకు ఎందుకంటే ఈ హైదరాబాద్లో బతకడం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు మామూలుగా వాళ్ళు ఇచ్చే వేతనాలు అనేది సరిపోవట్లేదు. అందు గురించే మేము దీని ధర్నా కూడా కాదు, మా నిరసన మాత్రమే తెలియజేస్తున్నాము. ధర్నా కూడా కాదు, ఎందుకంటే మాకు సరిపోవట్లేదు. మ్యాక్సిమం మాకు వచ్చేసి మా 6 to 6 కాల్ షీట్ అంటారు. మేము 18 hours వరకు డ్యూటీ చేస్తున్నాము. అందు గురించి హైదరాబాద్లో సరిపోవట్లేదు అని చెప్పేసి ఎప్పుడే కానీ ఏ కార్మికుడే కానీ కూడా ప్రొడ్యూసర్ నాశనం అవ్వాలా, ప్రొడ్యూసర్ పాడవ్వాలని చెప్పేసి ఎవ్వరు అనుకోరు. ప్రతి కార్మికుడు ప్రొడ్యూసర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. 100% ప్రొడ్యూసర్ అనేది మంచిగా ఉండాలని కోరుకుంటాడు తప్ప ఏ ప్రొడ్యూసర్ నాశనం అవ్వాలని చెప్పేసి కానీ లాస్ అవ్వాలని చెప్పేసి కానీ 100% ఎవ్వరు కోరుకోరు. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంది సార్? మా డిమాండ్ వేతనాలు మా సార్ వాళ్ళే చెప్పారు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ వాళ్ళే చెప్పారు. 3 years ఒకసారి 10% ఇయర్ 10% ఉంటుంది. 3 years ఒకసారి 30% పెంచమని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే మేము కూడా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 3 years ఆగినాము. ఆయన ఓన్లీ 30% పెంచాలని చెప్పేసి దాని గురించే తప్ప వేరే ఏం లేదు. పని అనేది యథావిధిగా చేస్తాం. మాకు 100% ఇంతకుముందు పాత రోజులు ఎట్లా ఉన్నాం అలాగనే చేస్తాము. ఓన్లీ పెంచడం వరకే అండి మా దీని గురించి. ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ అయినటువంటి అనిల్ కుమార్ గారు చిరంజీవి గారితో ఈరోజు 3 గంటలకు మాట్లాడుతూ ఉన్నారు. 100% సార్ మాకు చిరంజీవి గారు నిన్న కలిశారు, ఆల్రెడీ ఈ రోజు కూడా కలుస్తామన్నారు. కలిసేసి మాకు ఈ రోజు రేపులో 100% ఇది అనేది మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఎల్లుండికి వెళ్ళి మేము కూడా పనికి వెళ్తామని చెప్పేసి కోరుకుంటాం సార్.